జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది? బాధితుడికి న్యాయం జరిగేలా ఉంటుందా లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా? Continue. Your Honor. Please remove your sunglasses. This is my court and my order. My order. My order. Continue. నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అంటే వాటిని అద్దెకిస్తుంటారు. సలీం అనే వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు సలీం బేగ్ అనే వ్యక్తే లేడు. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వెళ్ళిన ఫేక్ ఎవిడెన్స్ అది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి. న్యాయాన్ని గెలిపించండి. మేడం, నా పేరు శైలజ. నేను బీటెక్ చేశాను. ఉద్యోగం చేసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఒకరోజు ఆ వైకుంఠ బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం. నరకం చూపెట్టారు మేడం. చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం. సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు. వాడిని వదలకండి మేడం. వాడిని ఉరి తీసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడి ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. The court is adjourned. డబ్బు చూపించాను, దమ్ము చూపించాను, అయినా లొంగలా ఆడదానివి. ఏం చూసుకుని నీకు పొగరు? అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురు పడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో. పులి పులేరా. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇదే పెద్ద అబద్ధం. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు. జరిగిన వాదనల్ని సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని నేరం మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైనది. జస్టిస్ శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైనది. ఎస్ సార్. జడ్జి గారిని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? వాణ్ణి శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి, కన్ను మూసిన లక్ష్మణ తిరిగి రావాలి.
నేనే గెలిచాం. బ్లడీ హెల్. లోపల ఉన్నారు, వెళ్ళి ఫైన్ కట్టు. డ్రింక్ అండ్ డ్రైవ్ తప్పని తెలీదా? ఫైన్ ఎంతో చెప్పు, కట్టేసి వెళ్ళిపోతా. ఎంతైనా ఇస్తావా? నీ ఇష్టం వచ్చింది రాసుకో, పడేస్తా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు. కానీ కోర్టుని మోసం చేస్తే ఈ ఫైన్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పు. నీ ప్రాణం. నువ్వు లక్ష్మి? నేనేరా. చచ్చే ముందు నీకు మరణశిక్ష విధించాను కదరా, దాన్ని అమలు చేద్దామని వచ్చాను. నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతా. నన్నేం చేయొద్దు. పెళ్లి చూపులని చెప్పి నన్ను చంపావు, కోర్టులో న్యాయాన్ని చంపావు. ధర్మం బతకాలంటే నీలాంటి వాళ్ళని చంపాల్సిందే. రారా. భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా. ఏమైంది? రే మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఇక్కడే ఉంటాం, తొందరగా. అట్లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా కదా. జాగ్రత్తగా వెళ్ళండి. చల్ బాయ్ రా. అరే ఎక్కడికి వచ్చేసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే మొహం చూపించు. చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడరా. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను ప్లీజ్. ఎలాగా? ఇలాగే మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడి ఉంటారా. వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారా. నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షమించారు. కావాలంటే నేను సరెండర్ అయిపోతా. సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి, సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి. ఇది పబ్లిక్ కోర్ట్ కాదు, నా కోర్ట్. నీ అన్ని తప్పులకి విధించే శిక్ష మరణ శిక్ష. అక్క లాయర్ కన్నా జడ్జిగానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది.
కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పడిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది యువర్ ఆనర్. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. The court is adjourned. కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు. జాగ్రత్తగా చెమటలు పట్టించేస్తుంది సార్. హలో హలో, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఏంటి స్పెషల్? చేపల పులుసు మేడం. తినండి తినండి. మీ అందరికీ ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఇక మీదట దొంగ సాక్ష్యాలని ఎంకరేజ్ చేయకూడదు. న్యాయంగానే వాదించాలి. ఏమిటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి? కోర్టుని కూరగాయల మార్కెట్లా తయారు చేశారు. స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే. మర్డర్ కేసుకో రేటు, దొమ్మి కేసుకో రేటు, రేప్ కేసుకో రేటు. చిచి, చెప్పుకుంటేనే సిగ్గుచేటు. సంపాదించుకుంది చాలు, ఇక అన్నీ మారాలి. అన్నీ మారతాయి. ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల బోన్లో నిలబెడతా, శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా. ఇక నుంచి న్యాయం గెలవాలి.
న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి IPC 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.